अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। नरसापुर म्यूनसिपल चेयरमैन मिस्टर मुरली यादव ने कहा कि रियासत तेलंगाना में सिर्फ गजवेल, सिद्दीपेट, सिरसिल्ला का इलाका ही तरक्की हो रहा है और कोई इलाका तरक्की पजीर नहीं हो रहा है। मेदक ज़िले के नरसापुर मंडल मरकज़ में आज उन्होंने प्रेस कॉन्फ्रेंस मुनाकिद करते हुए कहा कि रियासत तेलंगाना में सिर्फ मरकज़ी हुकूमत के फंड से तरक्याती काम हो रहे हैं। उन्होंने इल्ज़ाम लगाया कि कालेश्वरम प्रोजेक्ट के नाम पर लाखों करोड़ों रुपयों की खुर्द-बुर्द की गई है। उन्होंने तनकीद करते हुए कहा कि रियासत तेलंगाना को शराबियों की रियासत बना दिया गया है। मिस्टर मुरली यादव ने कहा कि तेलंगाना हुकूमत पर दलित बंधु के नाम पर तलबा और बेरोजगारों को धोखा देने का इल्ज़ाम है। इसके अलावा उन्होंने अपनी प्रेस कॉन्फ्रेंस में कई एक बातें बतलाई हैं। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुतालिक हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। ఇలా కాళేశ్వరం పేరు మీద ఇవాళ ఎన్ని రకాల కుంభకోణాలు జరిగినాయి, కాళేశ్వరం నీళ్ళు ఎవరికి వస్తున్నాయో కూడా చెప్పాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఇంకో దాన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నా, అవినీతి కుంభకోణాలు తప్ప లీకేజీలు, ప్యాకేజీలు, వేల కోట్ల కుంభకోణం ఈ రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా, ఒక లిక్కర్ మాఫియా, ఒక భూమాఫియా, ఒక డ్రగ్స్ మాఫియా, ఇట్లా మాఫియాల ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో కూడా చెలగాటమాడుతున్న ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ ఏ రంగాన్ని తీసుకున్నా విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిరు. ఇవాళ రైతు వేదికలు కట్టిరు, ఎందుకు కట్టిరో కూడా తెలియాలి. ఇవాళ గొర్రెల పేరు మీద, కులాల పేరు మీద ఎస్టీ అని, ఎస్సీ అని, ఎస్సీ బంధు అని, దళిత బంధు అని దళితులను మోసం చేసిరు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని దళితుని మోసం చేసిరు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని అట్లా మోసం చేసిరు. మాయమాట అని చెప్పే కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు ఎవరు టీఆర్ఎస్ పార్టీ అంటే నమ్మరని తెలంగాణ సెంటిమెంట్తోని ఇవాళ ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా, తాగుబోతు రాష్ట్రంగా చేసిన ఈ ప్రభుత్వ నాయకులు ఇవాళ అభివృద్ధిని పక్కకు పెట్టి ఎమ్మెల్యేలు సైతం దందాలు, భూదందాలు చేస్తున్నారు. ఏ నియోజకవర్గం అయినా ఆ ఎమ్మెల్యేలు భూదందాలు, ఇసుక దందాలు, మట్టి దందాలు చేసి ఇవాళ ఈ రాష్ట్రాన్ని, ఆర్థికంగా మంచుకున్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంది. మంత్రులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, ఆదర్శంగా ఉంటామని. ఎక్కడ చౌరస్తాలో మాట్లాడదాం, ఏ అభివృద్ధిలో ఆదర్శంగా ఉంటుందో కూడా చెప్పాలి. ఇవాళ అప్పులలో ఆదర్శంగానా, మహిళలపై అత్యాచారాలు కేసులన్నా, ఇక్కడనే మహిళా కమిషనర్ ఉన్నా కానీ నిన్ననే ఒక బాసర్ల ఐఐటి విద్యార్థిని అఘాయితం జరిగి ఆత్మహత్య జరిగింది. ఇట్లా ఎన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నా ఈ ప్రభుత్వం ప్రజల కోసం పట్టించుకుంటున్నది. కేవలం మోసాలు చేసి, మాయమాటలు చెప్పి ఇవాళ మసిబూసి మారేడుగాయని చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తారు. ఒక మంత్రి మాట్లాడతాడు ఏమనంటే 2వ స్థానం కోసం కొట్లాడుతున్నారని. మీ పార్టీ రేపు వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తలేరు. సర్పంచులు ఎంత ఆగ్రహంగా ఉన్నారు. ఇవాళ వీఆర్ఓలు కానీ, విఏఓలు కానీ ఎవ్వరు కూడా తృప్తిగా లేరు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే కేసీఆర్ కల్వకుంట కుటుంబం అభివృద్ధి జరిగింది తప్ప రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి జరగలేదు. కేవలం మాయమాటలతో మోసం చేసి ఇవాళ తెలంగాణను దోసుకొని ఈ రాష్ట్రంలో